Hi friends, welcome back to the channel Itlu Mr. Pilla and it's me Kusma. Welcome to this new video. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఈ రోజు ఏంటి అని అంటే సోమవారం కదా, ఒక పూట ఉపవాసం ఉందా అనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే నక్షత్రాల దర్శనం చేసుకుని కార్తీక దామోదరుడికి పూజ చేసుకుని అయితే కొంచెం భోజనం చేసుకుంటాను. సో భోజనం చేస్తాను. సో వంట అయితే బోల్డ్ అనే రెసిపీలు ఇవన్నీ కూడాను మా అమ్మ ఎలాగైతే ఏ రెసిపీలు చేసుకుంటూ వస్తున్నారో అదే చేస్తానండి. సో ఉట్టి రోజుల్లో ఆ రెసిపీలు చేస్తుంటాం, కానీ ఇలా ఉపవాసం ఉన్న రోజుల్లో అలాంటి రెసిపీలు చేస్తే ఒక స్పెషల్ గా ఫీల్ వస్తుంది అనమాట నాకైతే. సో ఈ రోజు ఏం చేస్తాను అని అంటే, మార్నింగ్ అయితే వీడియో షూట్ చిన్నగా చేశాను. జాజి పువ్వులు ఇవన్నీ తులసి దళంతో స్వామివారికి అయితే పూజ అయితే చేశాను సింపుల్ గా. ఇప్పుడు ఏంటి అని అంటే 365 ఒత్తులు ఇప్పుడే చేశానండి. ఆ తర్వాత కొత్తగా మట్టి ప్రమిదలు తీసుకొస్తాం కదా, వాటికైతే ఫస్ట్ నీటిలో పెట్టేస్తుంటాం. సో దాంతో దీపారాధన చేసుకుంటే కొంచెం జిడ్డు త్వరగా పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం యాక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో అయితే కొంచెం ఇలాగ పెయింట్ వేసాను అనమాట. ఎలాగలగా ఈ పూట కొంచెం టైం పాస్ అయిపోతే రెండో పూట ఆటోమేటిక్ గా చుక్కలు కనబడతాయి. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ మబ్బు చేసిందండి. మా దొడ్డమ్మ వాళ్ళు కూడా కాల్ చేశారనమాట. ఏంటి అని అంటే, మబ్బు చేసింది, అసలు నీకు నక్షత్రాలు కనబడతా లేదా అని చెప్పేసి. ఏదైనా చూద్దాం. సో ఈవినింగ్ అయితే గుడికి వెళ్తాను. ఈవినింగ్ అంటే మరీ చీకటి పడాక కాదు, ఎందుకంటే బోల్డ్ అంత మంది జనాలు ఎక్కుతారండి, దర్శనం దొరకదు. నాకేంటంటే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేసి హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకోవడం అంటే నాకు ఇష్టం. సో అది ప్రతి సంవత్సరం ఇలాగ ఏదో ఒక సోమవారం ఇలా ఒక పూట ఉపవాసం ఉంటానండి. సో మీ సంగతి ఏంటి? బాగున్నారా? వీడియోస్ చూస్తున్నారా? నచ్చుతున్నారా? లేదా మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారా? నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్క్రోల్ చేసికండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. సో ఇదిగోండి, ఇప్పుడైతే మట్టి ప్రమిదలకి మొన్న అయితే నీటిలో నానబెట్టేసానండి. కొంచెం ఎక్కువగా కొంచెం ఎందుకు మట్టి వదిలేటట్టుగా అయిందనమాట. సో కొంచెం నానబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి అక్రిలిక్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ డిజైన్ ఏంటి కాదు, ఇలా వేస్తే ఏంటంటే చూడండి మట్టి ప్రమిదలు త్వరగా జిడ్డు అయిపోతుంటాయి కదా. సో ఇలా కొంచెం పెయింట్ వేస్తే కొంచెం లేట్గా అవుతుంది జిడ్డు, అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి తులసం పూజ కూడా వస్తున్నారు కదండి. సో ఉసిరి దీపాలు పెట్టడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎలాగోలాగా మార్నింగ్ కొంచెం టైం పాస్ చేస్తున్నాను అనమాట. ఆ వంట నా కోసం అయితే రెండో పూట స్టార్ట్ చేస్తానండి. మాటల్లోనే ఇదిగోండి బజార్ నుంచి వచ్చేసే సామాన్లు, అరిటాకులు, కొబ్బరికాయలు, అండ్ ఒక కొబ్బరికాయ ఈరోజు పూజ చేసుకుంటానండి. నెక్స్ట్ అయితే తులసం పూజ కోసం. అండ్ కనబడింది మనకి పుల్లగుమ్మడికాయ. మీకు ఇష్టమా? మా ఇంట్లో వాళ్ళే అందరికీ ఇష్టం అండి పుల్లగుమ్మడికాయ. సాంబార్లో వేస్తాను, అలాగే పచ్చడియాలు ఇవన్నీ కూడా చేస్తానన్నమాట. ఎండుడియాలు చెయ్యాలండి, కానీ ఎండబెట్టడానికి ప్లేస్ లేదు, అండ్ ఎక్కడ ఎండపడుతున్నదో అక్కడ ఫుల్గా ఇల్లు ఉన్నాయన్నమాట. అలాగ అయిపోయింది పరిస్థితి. ఏదో విధంగా తినేద్దాంలేండి. అయితే ఫ్రూట్స్ ఇవన్నీ దాచేసాను, అరిటాకులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 2-3 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే చేసుకుంటున్నాను ఒత్తులు, 365 ఒత్తులు చేస్తానండి. సో చాలామంది పత్తితో చేస్తారు, అండ్ ఈ ఒత్తులు పత్తితోటే కదండి తయారయ్యాయి. ఇది మొన్న పూరి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చానమాట. వాటితోటి ఇలాగా 10 చెప్పున ఒక ఒత్తి విడదీసేసి 10 చెప్పున ఇలా పేర్చుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా 365 ఒత్తులు చేస్తానండి. మరొక 2 దీపాలు కూడా రెడీ చేసుకోవాలి తులసం పూజ కోసం. బట్ ఈ రోజైతే ఈ ఒక్కటే చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే గుడికి వెళ్దామని చెప్పేసి. అయితే కార్తీక మాసం అంటే మీరు ఎలాగండి అంటే పూజలు అవి చేసుకుంటున్నారా? అసలు బేసిక్గా మీరు దేవుడికి నమ్ముతున్నారా? కొంతమంది అయితే పూజలు అస్సలు చేయరండి. ఇవాళ రేపు లైఫ్లోని చాలా బిజీగా ఉంటారు, అసలు దేవుడికి నమ్మరు. కానీ నేనంటే ఖచ్చితంగా నమ్ముతాను. నాకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఆలోచన వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది దేవుడికే. మనసులో మాట్లాడుకుంటాను అనమాట, అది చెప్పుకుంటాను దేవుడికి. అండ్ ఉపవాసం అంటారా, మనకి సైంటిఫిక్గా కూడా మంచిదే కదా మన హెల్త్ కోసం. కాబట్టి కార్తీక మాసంలో ఒక సోమవారం ఒక పూట ఇలాగ ఉపవాసం ఉంటానన్నమాట. రెండో పూట నక్షత్రం చూసుకొని భోజనాలు చేస్తానండి. సో ఇదిగోండి అరిటాకులు అయితే దాచేసాను, కానీ ఒక్కసారి కొంచెం డస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఈ క్లిప్ ముందర ఉండాల్సింది ఇక్కడ వచ్చేసిందండి. సో ఇవాళ కొంచెం ఒంటి మీద తెలివి వచ్చింది అనుకోవచ్చు, ఎందుకంటే నిన్నంతా కొంచెం నీరసం కూడా వచ్చేసిందిలేండి. అలవాటు ఉన్న పనులు చేయాలి ఎప్పుడైనా. సో అది ఇదైతే రెండో పూట అండి. వంట అనేది స్టార్ట్ చేశాను 3 గంటలకి. మరొకసారి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే చేసుకుంటున్నాను పరమాణం బియ్యంతో. సో ఎప్పుడూను శుక్రవారంలో కనుక నేను పరమాణం చేస్తే ఇలాగ రైస్ని వేయించడం కానీ ఉడికించడం కానీ అదేంటి చేయను. ఫస్ట్ పాలల్లో వేసిస్తాను రైస్,
ఒకసారి కడిగేసి. కానీ ఇప్పుడు చేస్తున్నాను కుక్కర్లో, చాలా త్వరగా అయిపోయిందండి. మీకు రవిడి ఐడియా ఉన్నదా? సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. సో కొంచెం క్యారమెల్ చేశాను, అందులో వేసేసాను రైస్, కొంచెం నీళ్లు వేసానండి. ఆ తర్వాత ఒక 2 బెల్లం చెక్కలు చిన్న చిన్న వేసాను అనమాట. కొంచెం అంటే కుక్కర్ ఎలాగంటే మనకి మీడియంలో పెట్టాను ఫ్లేమ్ అంతా. సీటీ వచ్చేసరికి 3 నుంచి 4. మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి, నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి అని చెప్పేసి. అప్పుడైతే ఆఫ్ చేశాను అనమాట. అండ్ ఇదిగోండి మన అంటే గెరిటెతో శుభ్రంగా ఎనిపిస్తాను అనమాట. శుభ్రంగా పేస్ట్లా ఉడికిపోయిందండి. బెల్లం ఎందుకు వేసానంటే కలర్ కోసం. యాక్చువల్గా నేను పంచదార కూడా వేస్తానండి. ఉత్తి బెల్లంతో కూడా చాలామంది చేస్తారు, బట్ మా ఇంట్లో ఉన్నారే అస్సలు తినరండి బెల్లంతో. సో అదనమాట. ఇప్పుడైతే వేసుకుంటున్నాను పాలు. సో ఏంటంటే పాలు ఒక 1/2 లీటర్ ప్యాకెట్ అండి, దాంట్లో కొంచెం ఉంచేసి మిగతా అంతా వేసేసాను అనమాట. మరొకసారి శుభ్రంగా కలిపేసి, అంటే మనకి స్టార్టింగ్లోనే కొంచెం ఉండలు కట్టినలాగా అనిపిస్తుంది, కానీ వేడి మీద కలిపేశారంటే శుభ్రంగా కలిసిపోద్ది అనమాట. ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఇదిగోండి పంచదార, మరి కొంచెం ఇలాచీ అయితే ఒక 2 నుంచి 3 ఇలాచీ ఇదిగోండి పొడి అయితే చేసేసాను. ఎప్పుడు అనుకుంటానండి మిక్సీ పట్టేస్తాను కొన్ని, అంటే ఇలాచీ పొడి చేసి ఉంచుకుంటానని, కానీ మనకు అస్సలు కుదరదు. సో ఇదిగోండి శుభ్రంగా పాలు, పంచదార, ఇలాచీ వేసి కలిపేసిన తర్వాత మరొక 2 నుంచి 3 నిమిషాలు, ఇప్పుడు మనకి పంచదార మెల్ట్ అవుతుంది కదా, ఆ టైంలో మరి కొంచెం పలచబడుతుంది. సో అదంతా శుభ్రంగా కలిసిపోయి ఉడికిపోయిన దాకా ఉంచాను అనమాట. ఇదిగోండి పలునత్త అయిపోయింది. ఇప్పుడైతే వేసుకుంటున్నాను. అంటే కాజు ఒకటే వేస్తానండి, కిస్మిస్ ఇదిగోండి మా ఇంట్లో తినరు కదా, కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువే వేసాను, 3 to 4 స్పూన్స్ వేసాను అనమాట. కాజు అయితే శుభ్రంగా వేసేసి అంటే వేయించేసి ఇదిగోండి కలిపేసాను అనమాట. ఒక కాజు ఉండిపోయింది, ఎందుకు వదలాలి అని చెప్పేసి వేసేసానండి. అంటే మరేంటి కాదు, పూజ కోసం వినియోగిస్తాం కదా, అది అలా పడేయకుండా మళ్ళీ ఎక్కడ ఎవరైనా నోట్లో వేసేసుకుంటారేమో అని. అంటే ఉపవాసం అంటే మా ఇంట్లో 50-50 చెప్పాను కదా, సగం మందే ఉన్నామండి. పరవణం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చేసుకుంటున్నాను కూర. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం ఈ ఉపవాసం రోజు కొన్ని వంటలు ఉన్నాయండి, అవి మాత్రమే చేస్తాను. అందులో ఒకటైంది వంకాయ జనుగులు మెంతుకారం. సో ఫస్ట్ అయితే వేసుకున్నాను తాలింపు. ఈ రెసిపీ అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేసినట్టున్నాను కదా. ఏదైనా పండగల్లో మంచి రోజుల్లో మెంతికారం వండడం అంటే మా ఇంట్లో ఒక ట్రెడిషన్ అనమాట. సో అది జనుగులు అయితే ఎండువేనండి, నానబెట్టేసి ఒకసారి కుక్కర్లో ఉడకబెట్టాను. ఇదిగోండి శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత మెంతికారం అయితే యాడ్ చేసుకున్నాను. మెంతికారం కూడా ఈరోజు చేసిందే, ఇంతకు ముందర చేశానమాట, అంటే ఒక 10 నిమిషాల ముందరైతే చేశానండి. ఇదిగోండి కర్రీ అయిపోయింది, పరమాణం అయిపోయింది. ఇప్పుడు చేసుకుంటున్నాను ఒత్తుల కోసం నెయ్యి అంటే కరిగించుతున్నాను అనమాట. అయితే చాలామంది పొయ్యి మీద ఇలా కరిగించిస్తారండి, కానీ నాకు ఇది అలవాట్లేదు. నెయ్యి అంతా కాగబెట్టేసి మళ్ళీను అంటే మరిగించినలా చేసేసి ఒత్తులు చేయడం అనేది నాకు అలవాట్లేదు. అయితే ఫస్ట్ ప్రేమతలో వడ్డించాలి నెయ్యి. అయితే ఏంటంటే దీపం అంటే ఒక గిన్నెలో మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఆ గిన్నెకి సగం నెయ్యి అంటేస్తుందని చెప్పేసి డైరెక్ట్గా ఈ ప్రేమతలు కూడా ఫస్ట్ అయితే శుభ్రంగా నీటిలో నానబెట్టేసి ఇదిగోండి రెడీ అయితే చేసుకుంటున్నాను. సగంలో పవర్ కట్ అయిందండి, మనకి ఎక్కడికి వెళ్ళినా పవర్ కట్ అదలదు. సో దీపం రెడీ చేసుకున్నాను, వంట సగానికి ఆపాను. ఇప్పుడు టైం వచ్చేసి అవుతున్నది 4:30 అవుతుందండి. సో ఫస్ట్ అయితే గుడికి వచ్చేసానండి, ఎందుకంటే ఈవినింగ్ అవుతుంటే చాలామంది జనాలు అయిపోతారు. అండ్ కార్తీక మాసం కదండి, గుడిలో ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు కదా. అదేంటి నువ్వు ఆకాశ దీపం చూడవా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, అదేంటి కాదండి, జనాలు ఎక్కువైపోతే కొంచెం నాకు అంత జనంలో ఉండడానికి ఎందుకో ఇష్టం ఉండదు. ఫ్రీగా దర్శనం చేసుకోవడమే నాకు ఇష్టం అనమాట. ఇక్కడికైతే గుడికి వచ్చాం, నేను అమ్మ ఇంకా మా అమ్మాయి అండి. సో మా బావగారు వాళ్ళు అయితే తర్వాత వస్తానని చెప్పారనమాట. ఇదిగోండి దీపాలు ఇవన్నీ కూడా ఇంట్లో రెడీ చేసుకొని వచ్చాను. ఇక్కడైతే ఇదిగోండి దీపాలు అయితే దీపారాధన చేసేసుకుంటున్నాను అనమాట. ఎంతమంది దీపారాధన చేసుకున్నారు చూడండి. ఇక్కడ అమ్మకి నాకు అండ్ మా అమ్మాయికి పెద్ద అంటే ఘర్షణ ఏంటి అని అంటే, నేను వెలిగించిన దీపాలు వినాయకుడి పక్క ఇలా డైరెక్షన్ ఉంటే ఇటువైపు ఎలా మారింది అని చెప్పేసి అమ్మ పెద్ద డౌట్లో ఉంది, కానీ మార్చింది నేనే. సో కట్ చేస్తే ఇప్పుడు టైం అవుతుంది 7 చిల్లర అవుతుందండి. ఈరోజు అంటే చాలా మబ్బుగా ఉండను, ఒక్క నక్షత్రం కూడా కనబడలేదు ఇప్పటిదాకా. ఎలాగ దేవుడా అని చెప్పేసి కార్తీక దామోదర దామోదర అని చెప్పేసి అలా పిలుస్తూనే ఉన్నాను.
ఫైనల్గా 2 నక్షత్రాలు కనబడ్డాయి. నా పూజ అయిందో లేదో మళ్ళీ మబ్బులు ఇలా కమ్మేసాయి అనమాట. సో ఇదిగోండి కిందకైతే వచ్చేసాను. అరిటాకులు శుభ్రంగా అందరికైతే వడ్డించుకొని హ్యాపీగా ప్రసాదం అయితే తిన్నాం అనమాట. సో ఇదైతే కార్తీక మాసంలో ఒక సోమవారం నేను సింపుల్గా చేసేటువంటి పూజ. నచ్చిందా? లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చకపోయినా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.